శ్రీ సాయిబాబా మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్ల మనము అనన్యమైనటువంటి భక్తిని ప్రేమను పెంచుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఆ భక్తి ప్రేమ ఎక్కువైపోయి బాబాతో చనువు కూడా పెరుగుతుంది. ఈ చనువు పెరిగినప్పుడు మనలో చాలామందిలో ఒక అలసత్వ భావన కూడా వస్తుంది. బాబాకు నేను అత్యంత ప్రియమైనటువంటి బిడ్డను కాబట్టి బాబా దగ్గర నేను ఏ వేషాలు వేసినా సాగుతాయి. ఒకవేళ నేను తప్పు చేస్తే బాబా సరిదిద్దుతాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించినా బాబా నన్ను ఆయా సంకటాల నుంచి ప్రమాదాల నుంచి బయటపడేస్తారు. దీన్నే అతి గారాబం అంటారు. మనము గారాబాన్ని మనం పోతాం తప్ప బాబాకు ఇటువంటి గారాలేం నడవవు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా రక్షించాలనుకుంటాడు. ఆ రక్షించేటువంటి సమయంలో కూడా మనం చాలామంది ఏం చేస్తామంటే అతి గారాబానికి పోయి బాబా ఏమవుతుందిలే నేను సముద్రం ఓడ నుంచి కాకుండా కాళ్ళతో దాటుతామని చెప్పని అంటాం కొన్ని సందర్భాల్లో. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటాయి. బాబా ఉన్నాడు కదా, ఏమైద్ది, బాబా ఉన్నాడు కదా, నన్ను ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు కదా. ఆయన కాపాడేటువంటి తీరు ఎలా ఉంటుందంటే ఆయన చెప్పినట్టు ఆయన లిమిటేషన్స్కు లోబడి మనం ఉంటేనే మనల్ని రక్షిస్తాడు. లేకపోతే అతి గారాబానికి పోయి నేనేం చేసినా నడుస్తుంది. మీరందరూ కూడా 9వ అధ్యాయంలో సంఘటన గుర్తొచ్చి ఉంటుంది మీకు. తాత్య బాబాకు అత్యంత సన్నిహితుడు. ఎంత సన్నిహితుడు అంటే బాబాను భగవంతుని కంటే కూడా తన సొంత మేనమామలాగా అంత చనువుతో బాబాతో ఉంటారు తాత్యాకు అంత గారాబము. అదేవిధంగా ఏమవుతుందిలే నాకు ఏదైనా బాబా ఉన్నాడు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. 9వ అధ్యాయంలో తాత్యాకు సంబంధించినటువంటి కథ అదే చెప్తుంది. మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బాబాతో ఎంత చనువు ఉన్నా సరే వారి యొక్క ఆజ్ఞను వారు చెప్పినటువంటి దాన్ని మనం మీరకూడదు. మీరితే ప్రమాదానికి లోనవుతాం. తాత్య ఏం చేశాడు, యువకుడు కదా, 300 రూపాయలు పెట్టి కొత్త గుర్రాలను కొంటాడు. ఆ కొత్త గుర్రాలతోటి ఆ రోజు జరిగేటువంటి కోపర్గావ్లో జరిగేటువంటి సంతకు పోవాలనుకుంటాడు. వచ్చి బాబా దగ్గరికి వచ్చి తాత్య వ్యవహారం ఎలా ఉండేదంటే బాగా చనువు కదా, బాబా ఈరోజు నేను కోపర్గావ్ సంతకు వెళ్తున్నాను, వెళ్ళి వస్తాను అని చెప్పి బాబా దగ్గర చెప్తారు. సాధారణంగా ఇతర భక్తులందరూ కూడా బాబా ఈరోజు నేను కోపర్గావ్ సంతకు వెళ్తున్నాను, మీరు అనుమతిస్తే వెళ్తాను, లేదంటే మినకుండిపోతాను, ఈ విధంగా మిగతా భక్తులందరూ అడుగుతారు. కానీ తాత్యాకు బాబా పట్ల ఉన్నటువంటి చనువుతోటి బాబా నేను వెళ్తున్నాను అంతే, దేర్ ఈజ్ నో, ఇంకా వేరే ఏం లేదు, అనుమతి లేదు, వెళ్తున్నానంటే అక్కడికి కూడా బాబా ప్రమాదాన్ని పసిగట్టి చెప్తాడు. వద్దు తాత్య ఈరోజు సంతకొద్దులే అని అంటాడు. లేదు బాబా, ప్రతి వారం వెళ్ళేటువంటి వాడిని వారం వెళ్తే ఏమవుతుంది, ఏమన్నా నాకు కష్టం కలుగుతుందా, నాకు తెలియని దారా, నాకు తెలియని సంతనా, నాకు తెలియని వ్యవహారమా అని చెప్పి బాబా దగ్గర అంటారు. అంటే బాబా జరిగేటువంటి ప్రమాదం బాబాకు తెలుసు. బాబా అంటాడు, సరే ఒక పని చేయి, షామాన్ తీసుకెళ్ళు అని అంటాడు. నీ వెంట షామాన్ తీసుకెళ్ళంటే షామా వద్దు ఎవరొద్దు నేను వెళ్తాను అని అంటాడు. ఎందుకు బాబా ఒక్కరిని వద్దన్నాడు, షామాన్ ఎందుకు తీసుకెళ్ళమన్నాడు? కొన్ని స్థితిగతులు ఎలా ఉంటాయంటే మనతో పాటు ప్రయాణంలో కానీ మనతో పాటు కలిసి స్నేహం చేసేటువంటి వారిలో కానీ ఎవరికైనా సరే దైవ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళను మనం వెంట తీసుకెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఆ ప్రమాదం నుంచి మనం బయటపడతాం. ఎందుకంటే శ్యామ నిరంతరం బాబా ధ్యాసలోనే ఉంటాడు. ఈవెన్ నిద్రలో కూడా సాయి మహారాజ్ అని తన యొక్క హృదయం తల్లడిల్లుతూ ఉంటుంది ఆ నామస్మరణతోటి. కాబట్టి అంత దైవస్మరణలో ఉన్నటువంటి శ్యామాను వెంట తీసుకెళ్తే ఆ ప్రమాదం తప్పుతుందనేటువంటిది బాబా ఉద్దేశం. ఇతనేమనుకుంటాడు, ఓహో నా గుర్రాలు కొత్తవి, శ్యామా వస్తే శ్యామా ఏమన్నా వాటిని అదుపు చేస్తాడా, లేకపోతే శ్యామా వస్తే శ్యామాకి ఏమైనా టాంగా నడిపించేటువంటి నైపుణ్యం ఉందా, ఓ బడిపంతులు అవసరం లేదు అని అంటాడు. ఏం చేస్తాడు బాబా? బాబా మొదట వద్దన్నాడు, సమస్యను ఎదుర్కోకుండా ప్రమాదం జరగకుండా ఇంకొక ఉపాయాన్ని చెప్పాడు. ఆ ఉపాయాన్ని వద్దన్నాడు. ఎందుకంటే మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, వెళ్ళేటప్పుడు పెద్దవారిని ఎవరైనా తీసుకెళ్ళు అని చెప్పి. పెద్దవారంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు
మనం వెళ్తున్నప్పుడు ఆ కార్యాల్లో ఆటంకం రాకుండా ఉండడానికి వాళ్ళు దైవంతో సమానం అన్నమాట. పూర్వకాలంలో ఏంటంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత భగవంతుని చింతనలో, భగవంతుని ధ్యాసలో ఉండేటువంటి వారు. అటువంటి వారు నీ వెంట వస్తే వారు ఎల్లప్పుడూ భగవంతుని ధ్యాసలో ఉంటారు కాబట్టి నీకు కీడు జరగకుండా మేలు జరుగుతుందనేటువంటిది మనందరి అనుభవం. అది బాబా కూడా అదే చేశాడు. అరే సామాన్ తీసుకెళ్తే ప్రమాదంలో పడవు. అయినా సరే సామాన్ తీసుకెళ్ళలేదు, వెళ్ళాడు. ఏం జరిగింది? సాపుల్ విహార్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కొత్తగా కొన్నటువంటి గుర్రాలు చాలా చురుకైనటువంటివి, కొంటెవి. అక్కడ ఇంకొక బండిని చూసి బెదిరిపోయి టాంగా బోల్తా పడుతుంది. బోల్తా పడగానే నడుము దెబ్బ తాకుతుంది. దెబ్బ తాకినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు బాబా తాత్యాకు. అరే రే బాబా మాట వినకుండా పోతే నడుముకు పెద్ద గాయమైందే, పోనీలే నడుమిరిగే చోట నడుము గాయమైంది అని చెప్పి ఇంకా సంతా లేదు ఏం లేదు వచ్చేస్తాడు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? బాబా వద్ద కూడా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనం అన్నీ కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. బాబా నాతో ఉన్నాడు కదా ఏమవుతుంది అనేటువంటి దాంతో అన్నింటినీ ఒకే రకమైనటువంటి దృష్టితోటి చూడకూడదు. పోయినసారి బాబా నన్ను అద్భుతమైనటువంటి ఆ యాత్ర చేయించాడు, ఈసారి కూడా బాబా యాత్ర చేయిస్తాడు. ఏమైందంటే పోయినసారి సక్సెస్ అయింది కదా, మనం చాలా సునాయాసంగా యాత్రకు పోయి వచ్చాం కదా, ఈసారి కూడా అలానే జరుగుతుంది అనుకుంటాం. కానీ బాబా యొక్క థియరీ అన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఉండదు. బాబా దగ్గర అనుమతి తీసుకునేటప్పుడు కేవలం ఒకదానికే అనుమతిస్తాడు. కాబట్టి అటువంటిదే మళ్ళీ మనం ఆ యాత్రనో లేకపోతే వేరే ప్రయత్నమో చేస్తున్నప్పుడు ముందు ఇచ్చినటువంటి ఆజ్ఞ దీనికి ఉంటుందని చెప్పి మనం అనుకోకూడదు. అంతేకాదు బాబా ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాడు. ఆ ఆదరించేంత మటుకు మనకు ఓపిక, సహనం ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఒక ఆంగ్లేయుడు నానాసాహెబ్ చందోర్కర్ సిఫార్సు లేఖ తీసుకొని వస్తే బాబా ద్వారకామాయి లోపలికి రానివాడు. ఆ ఆంగ్లేయుడు గుడారాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని దాదాపు 4-5 రోజుల పాటు ఉంటాడు. 4-5 రోజుల పాటు ఓపికగా ఉన్నటువంటి అతను ఇంకా నన్ను అసలు ద్వారకామాయి మెట్లపైకి ఎక్కనియట్లేదు, ఇంకా ఎన్ని రోజులున్నా నా గతింతే, ఇంకా వెళ్తా అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి అనుమతి కోసం వెళ్తాడు. ద్వారకామాయి కిందనే నిల్చొని బాబాని అనుమతి అడుగుతాడు. అనుమతి అడిగితే వద్దులే రేపు వదువులే రేపు చూద్దాము అని అంటాడు. ఆ ఆంగ్లేయుడి యొక్క కోరిక ఏంటంటే ద్వారకామయి లోపలికి ప్రవేశించి మోకాళ్ళ పైన కూర్చొని బాబా యొక్క హస్తాన్ని తీసుకొని తను చుంబించాలి, ముద్దు పెట్టాలి, వారి చేతికి బాబా చేతికి ముద్దు పెట్టాలి అనేటువంటి సంకల్పంతో వచ్చాడు. కానీ బాబా ద్వారకామయి మెట్లెక్కనేలేదు. సరే విసిగొచ్చిపోతా అంటే రేపు బోధువులే అని అన్నాడు. రేపేంది ఇంకా 100 రోజులున్నా నా గతింతే, సరే అని చెప్పి రాత్రి టాంగా మాట్లాడుకొని పోతాడు. ఏం జరుగుతుంది? టాంగా బోల్తా పడుతుంది. షిరిడీలో ఉంటే ఖచ్చితంగా బాబా తెల్లారితే అనుమతి ఇచ్చేవాడు. అనుమతి ఇచ్చి అతని కోరికను తీర్చేటువంటి వాడు, తమ చేతిని చుంబించేటువంటి అవకాశం ఇచ్చేటువంటి వాడు. కానీ ఇన్ని రోజులు వేచి ఉన్నటువంటి వాడు ఒక్కరోజు బాబా పెట్టినటువంటి గడువు ప్రకారం ఉండలేకపోయాడు. దాంతో ఏమైంది? రైల్వే స్టేషన్ పోవాల్సినటువంటి టాంగా కోపర్గావ్ హాస్పిటల్ దగ్గర 2 రోజులు అక్కడ గాయాలకు చికిత్స చేసుకొని 3వ రోజు తను వచ్చినటువంటి ఆ గమ్య ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అంటే బాబా దగ్గర మనం ఉండాల్సినటువంటిది ఓపిక కూడా ఉండాలి. బాబా ఇంకా అనుగ్రహించట్లేదు. ఎందుకు అనుగ్రహించట్లేదు? ఎందుకు ఇన్ని రోజులు నన్ను ఒక కోరిక కోసము ఇంతగా ఎందుకు ఆపుతున్నాడు అని చెప్పి మనం చాలామంది అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థము అదంతా కూడా కేవలం బాబాకు మాత్రమే తెలుసు. శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి అనేక అంశాలు ఏంటంటే ఆ అంశాలు ఏవి కూడా బాబా యొక్క గొప్పతనాన్ని, బాబాకు సంబంధించినటువంటి కీర్తిని చెప్పడానికి సచ్చరితలో ఉన్నటువంటి అంశాలు జీరో. సచ్చరితలో ఉన్నటువంటి వారి జీవిత చరిత్ర అంతా కూడా ఏందో తెలుసా? భక్తులకు మేలు చేసేటువంటి ఆ ఉపయోగకరమైనటువంటి జీవన సూత్రాలు మాత్రమే అందులో ఉంటాయి. 9వ అధ్యాయం మీరు చదివినట్టయితే ఎంత అద్భుతమైనటువంటి బోధ కదా. బాబా ఇంటింటికి తిరిగి భిక్ష చేసి వారు జీవనాన్ని సాగిస్తున్నారు కదా. భిక్ష చేయడం కూడా వారికి ఆనందము, భిక్ష ఇచ్చేటువంటి ఆ గృహస్థులకు కూడా పరమానందం. ఎందుకని? మన శాస్త్రము ధర్మం ఏం చెప్తుందంటే
ఇంటి యజమాని ఇంట్లో ఉన్నటువంటి ఆహారాన్ని అతిథులకు, యతులకు, సన్యాసులకు పెట్టకుండా, అతిథి యజ్ఞం చేయకుండా తింటే ఆ ఆహారం అమృత తుల్యమైనటువంటిది కాదు. మరి అటువంటప్పుడు ప్రతిరోజు మనం అతిథిని ఎక్కడ పట్టుకొస్తాం? ఇంపాసిబుల్ కదా. ప్రతిరోజు ఒక యతీశ్వరున్నో, ఒక సన్యాసినో, ఒక సాధకున్నో తీసుకొచ్చి ఆహారం పెడితే అది ఎంతో పుణ్యాన్ని ఇస్తుందంట. కానీ బాబా వాటన్నింటి నుండి చాలా సూక్ష్మమైనటువంటి మార్గాన్ని శ్రీ సాయి సచ్చరిత ద్వారా చదివారు. బాబా కేవలము బోధించి వదిలేయలేదు, దాన్ని ఆచరించి చూపెట్టారు. భక్తులకు కలిగినటువంటి సత్సంకల్పాలు, వారి మనసులో ఉద్భవించినటువంటి సత్కార్యాలు, వీటినే మనందరినీ చేయమన్నాడు. ఎందుకంటే పంచశూల మహాపాపాలను ఉంటాయి. మనము ఇంట్లో ఊడ్చేటప్పుడు, బాత్రూమ్ కడిగేటప్పుడు ఎన్ని క్రిములు చనిపోతాయి? ఇంట్లో చీమలు పడితే చీమల్ని ఎన్నింటిని అడ్జేస్తాం మనం? బొద్దింకల దగ్గర నుంచి, బల్లుల దగ్గర నుంచి, మన దగ్గర ఉండేటువంటి, మన ఇంట్లో మనం పని చేసుకునేటప్పుడు అనేక రకాలైన క్రిమికీటకాలు మనకు తెలియకుండానే అవి మన చేతిలో హతమవుతూ ఉంటాయి. మరి ఆ పాపం ఎలా పోవాలి? ఆ పాపం పోవడానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ప్రతిరోజును అతిథి యజ్ఞం చేయాలి. ఎక్కడి నుంచి చేస్తాం? చెయ్యం. కాబట్టే బాబా ఎంత గొప్ప ఉపాయాన్ని చెప్పాడంటే, నేను మీ ఇంట్లో ఉంటే, నాకు ప్రతిరోజు మీరు ముద్ద పెట్టగలిగితే మీరు అతిథి యజ్ఞం చేసినట్టే. వెరీ సింపుల్ కదా. ప్రతిరోజు ఎక్కడెత్తుకొస్తాం అతిథిని? అందుకనే బాబా ఇంటింట కొలువయ్యాడు, ప్రతి ఇంట తాను అతిథి అయ్యాడు. ఎంత ఈజీ కదా. మనం ఎవరిని వెతకరన్న అవసరం లేదు, బయటికి వెళ్ళి కాకికి పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకో జంతువు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ హైదరాబాద్లో కాకులు లేవు, పిట్టలు లేవు, ఏమీ లేవు. మరి నిత్యము అతిథి యజ్ఞం చేసుకోవడానికి మన ఇంట్లోనే అతిథి అయ్యాడు. ఆ అతిథి ఎలా అవుతాననేటువంటి విషయాన్ని 9వ అధ్యాయంలో ఉన్నటువంటి తర్కడ్ కుటుంబానికి సంబంధించినటువంటి కథ. తర్కడ్ కుటుంబంలో తర్కడ్ భార్య సీతాదేవి తర్కడు, జ్యోతేంద్ర తర్కడు కొడుకు, ఇద్దరు కూడా బాబాకు అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తులు. వారు ఏంది, షిరిడీకి వెళ్ళాలనుకుంటారు. మరి షిరిడీకి వెళ్తే ప్రతిరోజు కూడా ఇంట్లో బాబాకు నైవేద్యం పెట్టేటువంటి అలవాటు ఉంది. అలవాటు ఉన్నటువంటి వారు మరి మన ఇద్దరం వెళ్తే ఎలా? ఎందుకంటే తర్కడుకి ఈ ఆకారాలను ఆరాధించేటువంటి అలవాటు లేదు. ఆయన ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వాడు. ప్రార్థనా సమాజంలో ఉన్నటువంటి వారు ఫోటోలకు, విగ్రహాలకు పూజ చేయరు. వారిదంతా కూడా శూన్యంలోనే, ఓంకారంలోనే, నామంలోనే భగవంతుడు ఉంటారనేటువంటిది ఆ ప్రార్థనా సమాజం యొక్క సిద్ధాంత ప్రాతిపదిక. మరి అటువంటి తండ్రి సాయిబాబా ఫోటో ముందు నైవేద్యం పెట్టి రోజు పూజ చేయగలుగుతాడా? చేయలేడు. అందుకని తండ్రిని అడుగుతాడు కొడుకు, మీరు గనుక ప్రతిరోజు నైవేద్యం పెట్టిందే ఇంట్లో ఎవరూ తినకూడదు. మీరు ఇక్కడ నైవేద్యం పెడతా అంటేనే మేము సుఖంగా షిర్డీలో ఉండగలుగుతాం, లేకపోతే మా మనసంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ బాబాకు నివేదన పూజ జరుగుతుందా లేదా అని. అప్పుడు తండ్రి ఒప్పుకుంటాడు, సరే నేను ప్రతిరోజు నివేదన అయితే చేస్తాను, పూజ గీజ నాకు తెలియదు, కానీ మనపూర్వకంగా నేను సమర్పిస్తాను అని అంటాడు. సరే అని చెప్పి హామీ తీసుకున్నటువంటి తల్లి కొడుకు ఇద్దరు షిరిడీకి పోతారు. ఇక్కడ మొదట చదివినప్పుడు కూడా నాకు ఈ కథ చాలా ఆశ్చర్యం వేసింది. అరే వీళ్ళు ఏమన్నా చాదస్తులా? ఆల్రెడీ షిరిడీకి వెళ్తున్నారు, షిరిడీలో బాబా ఉన్నాడు, ఇంట్లో నైవేద్యం పెట్టకపోతే అక్కడ షిరిడీలో సాక్షాత్తు బాబా ఉన్నాడు కదా, ఆయనకు పెట్టొచ్చుగా. అరే మరీ మూర్ఖత్వంగా ఉందే ఈ వ్యవహారము అని చెప్పి మొదట కథ చదివినట్టు అనిపించింది. తర్వాత కథ లోతుల్లోకి వెళ్తున్నప్పుడు తెలిసింది. బాబా ఏం చేస్తాడు, ఒకరోజు అమ్మా రోజులాగానే ఈరోజు కూడా బాంద్రాకి వెళ్ళానమ్మా, వెళ్ళేసరికి ఇంట్లో యజమాని లేడమ్మా, తలుపుకు తాళం వేసిందమ్మా, అయినా ఏ రుణానుబంధమో తెలియదు కానీ నీ ఇంటికి తలుపులు తాళాలు అడ్డు రాలేదమ్మా, ఏదో రకంగా ఇంటిలోకి ప్రవేశించానమ్మా, తిందామని చూస్తే ఏమీ లేదమ్మా, నకనకలాడే కడుపుతో మళ్ళీ తిరిగి వచ్చానమ్మా అని అంటాడు. అంటే దేనిని బలోపేతం చేశారు బాబా అంటే, నువ్వు చేసేటువంటి ప్రతిరోజు నివేదనను నేను స్వీకరిస్తున్నానమ్మా, ఈరోజు పొరపాటున నివేదన లేదు, రోజులాగానే వెళ్ళాను,
కానీ ఏమీ లేక ఖాళీ కడుపుతో వచ్చానమ్మా అని అంటాడు. అంటే ఒక భక్తుడి యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా నిరూపణ చేశాడు. అంతేకాదు, నువ్వు నా కోసం ఏర్పాటు చేసావమ్మా, ఈ 4 రోజులు నువ్వు లేకపోయినా 4 రోజులు వెళ్ళి తిన్నాను యజమాని పెట్టాడు, కానీ ఈరోజు అలవాటు ప్రకారం వెళ్ళానమ్మా. అంటే దీని అర్థం ఏమిటి? ఒక్కసారి బాబా మన గృహంలో ప్రవేశిస్తే ఆయనే ఆచార్యుడు, ఆయనే గురువు, ఆయనే భగవంతుడు, ఆయనే అతిథి. వీళ్ళందరికంటే కూడా అతిథి చాలా శ్రేయస్కరమైనటువంటి వారు తెలుసా? ఎందుకంటే పక్కింటి వాళ్ళు పిలిచి ఈరోజు వచ్చి మా ఇంట్లో ఎవరు అతిథి లేరా తినండి అంటే మా గతి లేదా అంటారు. కానీ అదే భగవంతుడు ప్రతిరోజు కూడా మనల్ని పంచశూన మహాపాపాలు అనేటువంటి వాటి నుండి రక్షించి మనం తినేటువంటి ఆహారాన్ని అమృతతుల్యం చేయడానికి ప్రతిరోజు మన ఇంట్లో మనం పెట్టేటువంటి నివేదనని స్వీకరిస్తున్నాడు. ప్రతిరోజు అతిథి యజ్ఞం చేస్తున్నాం మనం. అతిథి యజ్ఞం అంటే మామూలు విషయం కాదమ్మా. ఆ రోజుల్లో సనాతనమైనటువంటి ధర్మంలో ఉన్నటువంటి వారు ఆ రోజు ఇంటికి ఎవరైనా అతిథి రాకపోతే అతిథి వచ్చేంత వరకు భోజనం ముట్టేటువంటి వారు కాదు. ఈరోజు మనకు అటువంటి పరిస్థితి లేదు. నిత్య అతిథిగా మన గురువు దైవము అయినటువంటి శ్రీ సాయి బాబా నిత్యము మన ఇంట్లో అతిథిగా ఉన్నారు. ఇంతకు మించి ఏం కావాలి? ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి సంస్కరణ ఏం జరిగిందో తెలుసా? ఆత్మారాం తర్కడు ఆ రోజు భోజనానికి కూర్చుంటాడు. బాబాకు నివేదన చేయనటువంటి రోజు కూర్చునేసరికి ప్రతిరోజు కూడా నౌకరు ఏం చేసేవాడంటే ఉదయం నివేదించినటువంటి కలకండను వీరికి భోజనంలో పెట్టేవాడు. భోజన పళ్ళెం చూశాడు. చూసేసరికి భోజన పళ్ళెంలో ప్రతిరోజు నివేదించేటువంటి ఆ కలకండ లేదు. వెంటనే భోజనం పళ్ళెం నుంచి లేచి బాబా చిత్రపటం దగ్గరికి వెళ్ళి, బాబా నేను సిగ్గులేని వాడిని, ఎంత మహాపాపం చేశాను, ఈరోజు నీకు నివేదన చేయడం మర్చిపోయాను, ఈ మూర్ఖుని క్షమించు అని చెప్పానంటాడు. అంతకుముందు విగ్రహారాధన చేయనటువంటి ప్రార్థనా సమాజంలో ఉన్నటువంటి తర్కడ్ను ఈ వంకతోటి బాబా తన వశం చేసేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఆత్మారాం తర్కడు బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు. ఏ స్థాయికి వెళ్ళాడో తెలుసా? తర్కడు అసలు విగ్రహారాధనను పట్టించుకోనటువంటి వాడు, వ్యక్తుల పూజను పట్టించుకోనటువంటి వాడు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకు చైర్మన్ అయ్యేటువంటి స్థాయికి వెళ్ళాడు బాబా మహాసమాధి తర్వాత. అంటే తన జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. ఇదొక సంస్కరణ. బాబా ఒక లీలలో మనం కేవలము సీతాదేవి తర్కడు నివేదన చేస్తుంది ప్రతిరోజు అనేటువంటి దాన్నే చూస్తాం మనం. ఈ లీలలో అద్భుతమైనటువంటి సంస్కరణ కూడా ఉంది. అందుకనే ఆత్మారాం తర్కడు గొప్ప సాయిబాబా భక్తుడయ్యాడు ఆ లీల ద్వారా. నివేదన మరిచాననేటువంటి ఆ సాకు ఏదో తప్పు చేశామని చెప్పి సీతాదేవి తర్కడు చెప్పలేదు. అమ్మా, నిన్న మొన్నటి వరకు నీ భర్త ఒక దారిలో, నువ్వు ఒక దారిలో ఉన్నావు, మీ ఇద్దరిని ఒకే దారిలోకి తెస్తాను చూడు అని చెప్పి ఇద్దరిని తన భక్తి మార్గంలోకి తెచ్చుకున్నాడు. ఇంత అద్భుతంగా ఉంటుంది బాబా చేసేటువంటి లీలలు. ఎందుకంటే భర్త భార్య ఒకే మార్గంలో లేకపోతే, ఎందుకంటే భార్యలో ఒక ఆందోళన, సీతాదేవి తర్కడ్లో ఉన్నటువంటి ఆందోళన ఏమిటి? నేను షిరిడీకి వెళ్తే నివేదన చేస్తారా చేయరా? ఇక మీదట ఆందోళన లేదు. ఎందుకంటే భర్త కూడా బాబాకు భక్తుడిగా మారిపోయాడు కాబట్టి ఇంకా భర్తకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అనుభూతిని అనుభవించేలాగా చేశాడు. ప్రతిరోజు కూడా నౌకర్ భోజనంతో పాటు నివేదించినటువంటి ఆ కలకండను పెట్టడంతో ఆ అన్ని రోజులు తినేటువంటి అలవాటైంది. ఆ భగవంతుడి యొక్క ప్రసాదం, అది కూడా సద్గురువు వద్ద పెట్టినటువంటి ప్రసాదము ఎంత మధురంగా మారుతుందంటే జీవితాలను మధురంగా మార్చేస్తుంది. ఆ ప్రసాదాన్ని తిని ఉన్నాడు. ఒక్కరోజు ఆ ప్రసాదం కనిపించకపోయేసరికి తను తప్పు చేశాను, తను ద్రోహం చేశాను అనేటువంటి అపరాధ భావంలోకి తర్కడు వచ్చాడు. కాబట్టి ఒక లీల అందులో ఎన్నో సంస్కరణలను మనకు చూపెడుతుంది. అంతేకాదు, బాబా పైన ప్రేమతో ప్రతిరోజు నివేదిస్తుంది తర్కడ్ భార్య. కానీ ఆమె భక్తిని ఇక్కడ బలం చేశాడు. ఎంత బలం చేకూర్చాడంటే అప్పటి వరకు తను అనుకోలేదు, బాబాకు పెడుతున్నాము, బాబా తింటాడా తినడా, ఏ రూపంలో వస్తాడు అనేటువంటిది చూడలేదు. కానీ బాబా ఎప్పుడైతే ముఖతా చెప్పాడో, అమ్మా రోజులాగానే ఈరోజు బాంద్రాకి వెళ్ళాను,
ఎంత పులకరించిపోతుందా తల్లి హృదయం అంటే, నేను చేసేటువంటి నివేదన కోసము ప్రతిరోజు బాబా వస్తున్నాను నా ఇంటికి. నేను కేవలం చిత్రపటానికి నివేదన చేసి తిను బాబా అంటున్నాను. ఆయన తింటున్నటువంటిది, ఆయన వస్తున్నటువంటిది నేను గుర్తెరగలేను. కానీ బాబా ఈరోజు ఏం చెప్పాడు, నేను ప్రతిరోజు వస్తున్నాను. ఇంతకంటే అద్భుతమైనటువంటి అనుభవాలు ఏముంటాయి? ఇది ఒక సీతాదేవి తర్కటి చెప్పినటువంటిది కాదు, మీ అందరికీ తనను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి చెప్పినటువంటిది. ప్రతిరోజు వస్తాను. ఎప్పుడైతే నా చిత్రపటాన్ని, నా విగ్రహాన్ని నీ ఇంట్లో పెట్టుకున్నావో ఆ రోజు నుంచి నేను అతిథినే. మరి నన్ను పస్తులుంచుతావా, పరమాన్నం పెడతావా, అది నీ ఇష్టం. కాబట్టి మనం ఎంతమంది పస్తులుంచుతున్నాం, ఎంతమంది పరమాన్నం పెడుతున్నాం, దీన్ని ఆలోచించుకోవాలి. ప్రతిరోజు పరమాన్నం వండి పెట్టలేమేమో, చక్కెర పలుకు చాలు బాబాకు. ఏదో ఒక పదార్థం, ఆయనకు రుచులతో సంబంధం లేదు, వంటతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. చక్కెర డబ్బాలో ఉన్నటువంటి చక్కెర పోసిన అది నివేదనే. చాలామంది నివేదన విషయంలో ప్రతిరోజు అనేక రకాల తంతులు చేస్తూ ఉన్నాం. ఏ తంతులు అవసరం లేదు. నువ్వు భోజనం చేసేటప్పుడు కలిపిన మొదటి ముద్ద ఆయనకు పెట్టు, అదే అద్భుతమైనటువంటి నివేదన. కాబట్టి బాబా మన జీవితాల్లో మనం ఏమేమి చేయాలో అవన్నీ నేను మీ వెంట ఉండి చేస్తానంటారు. ఇంత గొప్ప అతిథి యజ్ఞం ఎలా సంభవించింది? అంతేకాదు, కొన్ని లీలల ద్వారా బాబా మనకు గొప్ప మేలును, సంస్కారాలను చేస్తారు. ఇదే సీతాదేవి దర్కడు ఒకసారి ఒంటరిగా షిరిడీకి వచ్చి ఒకరింట్లో అతిథిగా ఉంది. అతిథిగా ఉంటే తన భోజనానికి కూర్చునే ముందు ఒక కుక్క వస్తుంది. కుక్క వస్తే దాని ఆకలి చూసి తనకు వడ్డించినటువంటి రొట్టెల్లో నుంచి ఒక రొట్టె తెచ్చి ఆ కుక్కకు వేస్తుంది. కుక్కకు వేస్తే ఆ కుక్క ఆనందంగా తింటుంది. వెంటనే మళ్ళీ ద్వారకామాయికి వస్తుంది సీతాదేవి తర్కడు. వస్తే బాబా అంటాడు, అమ్మా ఈరోజు నాకు కడుపు నిండా భోజనం పెట్టావమ్మా, చాలా సంతృప్తిగా ఉంది అని అంటారు. బాబా నేనే ఒకరింట్లో అతిథిని, నీకెక్కడ భోజనం పెడితిని? అమ్మా నువ్వు భోజనానికి కూర్చుంటున్నప్పుడు ఒక కుక్క నిన్ను దీనంగా చూసింది కదా, దానికి రొట్టె ముక్క వేసావు కదమ్మా, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే. అమ్మా ఈ ఒక్కదాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకో అని అంటాడు. ఏంటి బాబా అని అడుగుతుంది. ఆకలి కొన్నటువంటి వారికి మొదట భోజనం పెట్టి ఆ తరువాత తినడం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరమైనటువంటిది. అంతేకాదమ్మా, సర్వజీవులలో నన్నే చూసేటువంటి వారంటే నాకు అత్యంత ప్రీతి అని అంటారు. ఎవరిష్టం బాబాకు? షిరిడీలో బంగారు సింహాసనం చేయించిన వాళ్ళు ఇష్టమా? పంచపక్ష పరమాణాలు పెట్టేటువంటి వాళ్ళు ఇష్టమా? ఆయనకు పట్టుశాలువలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇష్టమా? వీరెవ్వరిష్టం లేదట ఆయనకు. ఎవరిష్టం అంటే సర్వజీవులలో నన్నే చూసేవారంటే నాకెంతో ప్రీతి అని అన్నారు. ఇది నేర్చుకోమన్నారు. ఇది లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత గొప్ప గుళ్ళు కట్టినా, ఏం కట్టినా అవి ఏమాత్రం కూడా నిరుపయోగం. బాబాకి ఎంత మంచి పూల దండ తీసుకొచ్చినా అది కూడా నిరుపయోగమేనట. ఒకటే ఒక ఉపయోగం చెప్పాడు, సర్వజీవులలో నన్నే చూడండి, అటువంటి వారు మాత్రం నాకు చాలా ప్రీతిపాత్రులు అని అన్నారు. కాబట్టి బాబా చెప్పేటువంటి దాన్ని మనం పట్టుకోగలిగితే, చాలామందికి బాబాకి ఏమి ఇష్టం అంటే వంకాయ కూర ఇష్టం, బాబాకి ఏమి ఇష్టం అంటే బాబాకు బర్ఫీ ఇష్టం, బాబాకి ఏమి ఇష్టం అంటే ఫలానా ఇష్టం. బాబా భక్తుడు ఏది పెట్టినా దానికి లొంగి తిన్నాడు తప్ప, ఒక ఆమె కిచిడి పెట్టింది, మరి వంకాయ పెట్టిన ఆమె అప్పుడే వెళ్ళిపోయిందా? ఒక ఆమె రోజు పాలు రొట్టె తీసుకొచ్చేది లక్ష్మీబాయి షిండే, మరి వంకాయ కూర ఇష్టం లేదా అంటే బాబాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇష్టమా? బాబాకు ఆ ఇష్టాలు ఏమి ఉండవు. బాబాకు ఏది ఇష్టం అంటే మనం సమర్పించేటప్పుడు మన ప్రేమ ఉంటుంది చూసారా, అది మాత్రమే ఇష్టం. సీతాదేవి తర్కడు ఒకసారి పురందరే భార్యతోటి 2 వంకాయలు పంపిస్తుంది. 2 వంకాయలు ఇచ్చి చెప్తుంది, ఒక వంకాయతో కూర చేయి, ఒక వంకాయతో వేపుడు చేయి. ఏం చేసింది, సరే వేపుడు రేపు చేద్దాంలే అని చెప్పి కూర చేసి బాబాకు పంపిస్తుంది. బాబా ఆ రోజు వచ్చినటువంటి అన్ని పదార్థాల్లోకెల్లా వంకాయ కూరనే ప్రీతిగా తింటాడు. అయిపోయింది, కూర అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు వంకాయ వేపుడు కావాలని కూర్చుంటాడు. అంటే మనం సమర్పించేది ఏది అసంపూర్తిగా తీసుకోడు బాబా. పరిపూర్ణంగా మనం ప్రేమతో సమర్పించేటువంటిది పరిపూర్ణంగా తీసుకుంటాడు. మరి సీతాదేవి తర్కడు పాపం బాధపడుతుంది కదా, 2 పదార్థాలు చేసి పెట్టమంది, ఈమెనేమో వాయిదా వేసింది. ఆమెకేమో 2 పదార్థాలు ఒకసారి పెట్టాలనేటువంటిది ఆమె సంకల్పం. మరి ఎక్కడో బాంద్రాలో ఉన్నటువంటి ఆమె సంకల్పాన్ని నెరవేర్చాలి కదా.
వెంటనే ఈ విషయం రాధాకృష్ణ ఇంటికి చేరుతుంది. రాధాకృష్ణయ్య చాలా తెలివైనటువంటి స్త్రీమూర్తి. ఎందుకంటే షిరిడీలో ఈ రోజులాగా అంగట్లు పెట్టి ప్రతిరోజు కూరగాయలు అమ్మేవారు లేరు. ఆ రోజు ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఈ వంకాయ కూర ఎవరు తెచ్చారో కనుక్కోండి. వంకాయ కూర ఎవరైతే పెట్టారో వాళ్ళ దగ్గరనే వంకాయలు ఉంటాయి, తీసుకొచ్చేయండి అంటారు. వెళ్ళి అడిగితే పురందరే భార్య పెట్టింది వంకాయ కూర. ఆమె దగ్గరికి పోతే ఇంకో వంకాయ తీసుకెళ్తే వెంబడే రాధాకృష్ణ వంకాయ వేపుడు చేసి పంపించేస్తారు. అంటే మనం సమర్పించేటువంటిది అసంతృప్తిగా అసంపూర్తిగా తీసుకోడు బాబా, పరిపూర్ణంగా స్వీకరిస్తాడు. అంతేకాదు, మనకు ఆధ్యాత్మిక మార్గంలో మనకు వేసుకున్నటువంటి కొన్ని గీటురాళ్ళు, కొన్ని పిడివాదాలు ఉంటాయి. ఆ పిడివాదాలు ఏంటంటే, ఇప్పుడు ఏదో నాకు మైల ఉంది, నేను బాబాకు భోజనం పెట్టొచ్చా, లేకపోతే ఇంకోటి ఉంది రకరకాలుగా మనము గీసుకొని కూర్చుంటాం. అది గీసుకొని కూర్చున్నప్పుడు తర్కడి ఇంట్లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. ఏం జరిగింది? ప్రతిరోజు వచ్చి తింటున్నానమ్మా, ఈరోజు నాకు పెట్టలేదు అన్నాడు. నీకు సూతకం వస్తే ఏంటి? నీకు మైలు ఉంటే ఏమిటి? నీకు మైలు ఉంటే నీ బిడ్డకు భోజనం పెట్టవా? నీకు సూతకం వస్తే ఇంట్లో భర్తకు వండి పెట్టరా? అంటే సర్వంలో, సకలంలో, అన్నింటిలో మన జీవితంలో ఆయన ఉన్నప్పుడు ఇవేవి కూడా అడ్డురావని చెప్తాడు బాబా. ఎందుకంటే తండ్రికి బిడ్డకు అంటూ ముట్టు ఉంటుందా? బాబాని చాలామంది ఈరోజు మనము సాక్షాత్తు తండ్రిగానో, అన్నగానో, బిడ్డగానో, మార్గదర్శిగానో, గురువుగానో చూస్తున్నాం. గురువుకు శిష్యుడికి కూడా అంటూ ఉంటుందా? ఉండదు కదా. మా తాత చనిపోయాడు, 3వ రోజు కూడా కాలేదు, 2వ రోజు స్కూల్ పోవాల్సింది, పరీక్ష రాయాలి. గురువు బయటకు నిల్చోబెట్టి పరీక్ష రాయించలేదే నన్ను. గురువు దగ్గర ఇవేమీ ఉండవే. అదే విషయాన్ని ఎంత అద్భుతమైనటువంటి లీల ద్వారా, ఆ లీలలన్నీ కూడా బాబా ఏదో ఆ రోజు చేసినటువంటి చమత్కారాలు కావు, మన కోసం చెప్పినటువంటి పాఠాలు. నిజంగా బాబా లీలలో చమత్కారాలు లేవు, అంత ప్రాక్టికాలిటీయే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 3 విషయాల్లో ప్రాక్టికాలిటీయే కదా. తర్కడింట్లో భోజనం రోజు పెట్టే అలవాటు ఉంది, ఒక రోజు పెట్టకపోతే అడిగాడు, ప్రాక్టికలు. రెండవది 2 వంకాయలు పంపించాడు, ఒకే వంకాయ వండితే లేదు నాకు 2వ వంకాయ కూర కూడా కావాలన్నాడు, ప్రాక్టికలే కదా. దీంట్లో జిమ్మిక్కు, మంత్రము, తంత్రము, యంత్రం లేదుగా. అదేవిధంగా బాలారాం అనేటువంటి ఒక యువకుడు బాంద్రా నుంచి నాసిక్ వెళ్తున్నాడు, నాసిక్ నుంచి షిరిడీకి వెళ్ళాలనేటువంటిది అతని కోరిక. అతను షిరిడీకి వెళ్తున్నాడనేటువంటి విషయం తెలిసిన తర్వాత అతను వెళ్ళేటువంటి దేనికోసము? తండ్రి యొక్క శ్రాద్ధ కర్మలు నాసిక్లో చేయాలి. అప్పుడు నాసిక్లో చేసి షిరిడీకి రావాలనుకుంటాడు. ఆ విషయం తెలవగానే ఇంట్లో ఆల్రెడీ బాబాకు దేవతామూర్తులకు నివేదించినటువంటి ఒక పాలకోవా ఉంది, దాన్ని తీసి బాలారాంకి ఇస్తుంది. నువ్వు షిరిడీ వెళ్తున్నావు కదా, బాబాకు దీన్ని నివేదించు అని చెప్పి. ఇక్కడ బాలారాం దేంట్లో ఉన్నాడు? సూతకంలో ఉన్నాడు. ఏ కార్యం చేయడానికి పోతున్నాడు? శ్రాద్ధ కర్మలు చేయడానికి పోతున్నాడు. డైరెక్ట్ షిరిడీ వెళ్ళట్లే, నాసిక్ వెళ్ళి నాసిక్ నుంచి షిరిడీ వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత బాబా దర్శనానికి వెళ్తాడు. మొదటి రోజు మర్చిపోతాడు మిఠాయి ఇవ్వడం. 2వ రోజు అడుగుతాడు, ఏరా ఆ తల్లి నువ్వు ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా కోసం ప్రేమగా ఇవ్వలేదా? దాన్ని నీకు ఇవ్వాలనేటువంటి బుద్ధి లేదా అంటాడు. అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ బసకు వెళ్ళి ఆ మిఠాయి తీసుకొచ్చి చేతిలో పెట్టగానే గుట్టుకొని మింగుతాడు. అంటే ఒక సూతకంతో ఉన్నటువంటి వ్యక్తి తెచ్చినటువంటి మిఠాయి అంత ప్రేమగా స్వీకరించారంటే దాని అర్థం ఏమిటి? మీరు ఏ స్థితిలో ఉన్నా, సూతకంలో ఉన్నా, మైలలో ఉన్నా, దేంట్లో ఉన్నా, నా కోసం మీరు ఏదైతే నివేదిస్తారో దాన్ని నేను ప్రేమగా స్వీకరిస్తాను. ఎంత సింపుల్గా. బాబాది ఆధ్యాత్మిక మార్గం అంటే నేను నమ్మను. బాబాది అభ్యుదయ భావం. ఆ అభ్యుదయ భావంలో ఎంత గొప్ప ఆచరణ ఉంది. నా వాడనేటువంటి వాడు ఎవడు ఆకలితో ఉండకూడదు. ఎంత అభ్యుదయ భావం. నాకు నా వాడికి మధ్య అంటూ ఉండకూడదు, దూరం ఉండకూడదు. ఎంత గొప్ప అభ్యుదయ భావం. ఏదో గల్లీలో ఒక వార్డు మెంబర్ వస్తేనే అతని చుట్టూ 10 మంది అతను తాకకుండా, అతన్ని చెయ్యి గలపకుండా తిరుగుతూ ఉంటారే. మరి భగవంతుడు నీకు నాకు మధ్య ఎటువంటి అడ్డు లేదు, నీకు నాకు మధ్య ఎటువంటి అంటు ముట్టు కూడా లేదు, మన ఇద్దరిది కూడా పరస్పర ప్రేమ బంధము అని చెప్పి అంత అద్భుతమైనటువంటి భగవతత్వాన్ని, భగవంతునికి అత్యంత చేరువ చేసేటువంటి తత్వాన్ని ఒక్క శ్రీ సాయిబాబా మాత్రమే మనకు అందించగలిగారు. అందుకనే బాబాను ప్రేమించేటువంటి వారు, నేను బాబాను పూజించేటువంటి వారు అనను. నేను పూజించేటువంటి వారంటే మళ్ళీ మనం దూరం అవుతాం.
బాబాను ప్రేమించేటువంటి వారు అదృష్టవంతులని చెప్పి నేను చెప్తా ఎప్పుడు కూడా. ఎందుకంటే వారి యొక్క ప్రతి కదలికను ఆయన గమనిస్తూ ఉంటారు. ప్రతి కదలికలో, ప్రతి వ్యవహారంలో నేనున్నాను అని చెప్పి ఆయన మన ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనము ఆ సద్గురువును ఆశ్రయించడం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలం మాత్రమే. లేకపోతే బాబా దగ్గరికి ఎవరు రారు. అనేక జన్మలుగా ఆ గురువుతో ఉన్నటువంటి రుణానుబంధం, ఆ రుణానుబంధం కలిగినటువంటి వారిని ఎవరిని కూడా ఆయన వదలడు. ఆయన దగ్గరికి చేర్చుకోనకుండా ఏ జీవిని కూడా వదలడు. లేకపోతే కుక్కకు ఆకలేస్తే దానికంటే ఎక్కువగా పరితపించేటువంటిది సాయిబాబా. ఒక కుక్కకే ఆ బాధకు ప్రతిస్పందించినటువంటి వాడు, ఆ కుక్క నామాన్ని పలకలేదు, ఆయన పూజ చేయలేదు. అటువంటి ఆ కుక్కపైనే అంత దయ ఉంటే నిత్యము ఆయన నామస్మరణ చేస్తూ ఆయన లేకుండా జీవితం లేదని భావించి ఆయన్నే సకలం అనుకునేటువంటి వారి కోసం ఎంత తపిస్తారనేటువంటి దాన్ని అర్థం చేసుకోండి. అది ఆయన యొక్క తత్వం. విగ్రహాన్ని చూస్తే విగ్రహంలానే కనిపిస్తుంది, ఫోటో చూస్తే ఫోటోలాగానే కనిపిస్తుంది. ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటే మన కోసం ఆయన ఎంత తప్పిస్తారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకొని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. జీవితాంతం దీప ప్రజ్వలన, నివేదన ఇందుకు మాత్రం భక్తిలో దానికి మాత్రమే పరిమితం అయితే ఏమీ తెలుసుకోలేదు. మనం ఈ భూమి మీదకి అయ్యారాం గయారాంలం అయిపోతాం. ఎవరైతే భగవంతుని యొక్క తత్వాన్ని, ముఖ్యంగా గురువు యొక్క తత్వాన్ని తెలుసుకుంటారో వారి జీవితం మాత్రమే ధన్యం. మీరు ఎన్ని పూజలు చేసినా, మీరేమని అనుకోండి, ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా గురువు పట్ల పెంచుకునేటువంటి ప్రేమ ముందు అవి చాలా తక్కువ. గురువు పట్ల ఉండేటువంటి భక్తియే ఈ కలియుగంలో శక్తివంతమైనటువంటిది. అంతకు మించినటువంటి శక్తివంతమైనటువంటి భక్తి, భగవంతుని పట్ల శ్రద్ధ మరొకటి లేదు. భగవంతుని పట్ల శ్రద్ధ కలగాలంటే, ప్రేమ కలగాలంటే ఆయన తత్వాన్ని తెలుసుకోవాలి. పక్కింటి ఆమె గురించి కొత్తగా వస్తే తెలుసుకొని కానీ స్నేహం చెయ్యము. మరి భగవంతుడి గురించి తెలుసుకోకుండా పూజ చేస్తే, తెలుసుకోకుండా భక్తి మార్గంలో ఉంటే ఏం ప్రయోజనం? ఆయనే ఒక మూర్తిగానే ఉండిపోతాడు, మనము ఒక జడ పదార్థంగానే ఉండిపోతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి.
మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి